గురువుగారు జ్యోతిష్యం రీత్యా కొంతమందికి కొన్ని కొన్ని సందేహాలుంటాయి గదా! సో, దాంట్లో ఒక సందేహం అనేది అడుగుదాం అనుకుంటున్నాను. సో, కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం ఉన్నటువంటి వారితోనే పెళ్లి చేసుకోవాలి. లేకపోతే వేరే వాళ్ళతో చేసుకుంటే ఆ వివాహం అనేది ఉండదు అని చెప్పి చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అది నిజమేనా అండి? కాదండి. ఒకటేంటంటే ఫస్ట్ మనం కుజదోషం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఋషి, మహర్షులు చెప్పింది మనకు ప్రామాణికం. మనం ఏదో మధ్యలో క్రియేట్ చేసేసి ఇది ప్రామాణికం అనడానికి లేదు. ఎందుకంటే మహర్షులు దర్శించి చెప్పారు ఈ శాస్త్రాన్ని. మహర్షి చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకప్పుడు బాల్య వివాహాలు జరిగేవి కాబట్టి 13 ఇయర్స్ లోపల వర్తిస్తుంది. ఇప్పుడు 13 సంవత్సరాల్లో ఎవరు వివాహం చేసుకుంటున్నారు చెప్పండి? లేదు. రెండవదేంటంటే కుజుడు లగ్నాత్ లగ్నంలో గానీ, 4లో గానీ, 7లో గానీ, 8లో గానీ, 12లో గానీ అంటారు. లేదా శుక్రుడి నుంచి అంటారు, రవి నుంచి అంటారు. ఇన్ని స్థానాల నుంచి గనక మీరు చెక్ చేసుకుంటే కుజుడు ఎక్కడో దగ్గర ఉండాలిగా. ఉన్నవి మనకు 12 స్థానాలు. 12 రాసుల్లో శుక్రుడు, కుజుడు ఎక్కడో దగ్గర ఉండాలి. శుక్రుడి నుంచి తీసుకున్నా, లగ్నం నుంచి తీసుకున్నా. ఇంకా ఎక్కడో దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కుజదోషం ఉన్నట్టే కదా! సో, మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుజదోషము అనగానే వివాహమే కాకపోవడం అనేది కాదు అనేది ఫస్ట్ కాన్సెప్ట్ తీసేసేయాలి. కుజుడంటే ప్లానెట్ ఆఫ్ ఎనర్జీ, భర్త కారకుడు. స్త్రీ జాతకంలో భర్త కారకుడు, ఎనర్జీ కారకుడు, యాక్సిడెంట్స్కి కారకుడు, సిబ్లింగ్స్కి కారకుడు, అంటే అన్నదమ్ములకు కారకుడు. ఇతని యొక్క ఎనర్జీ కారకుడు. ఆ ప్లానెట్ పాడైతే అది ఏ స్థానాధిపతి అవుతాడో ఆ స్థానం సంబంధించిన ఇబ్బంది జరుగుతుంది కానీ కేవలం కుజదోషం అనగానే వివాహమే అవ్వదని కాదు. ఇంకోటి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని చేయాలా, అలా చేస్తూ ఉంటారు కూడా కొంతమంది. కారణం ఏంటంటే మెంటాలిటీస్ కొంచెం ఒకలాగా ఉంటాయని. కుజదోషం అంటే ఏంటంటే కుజుడున్న ప్లేస్మెంట్ని బట్టి వాళ్ళ యొక్క తత్వం ఒకలాగా ఉంటుంది. ఆ తత్వానికి సేమ్ తత్వం అవుతుంది కదా అని చెప్పని అంటారు. ఇందులో ఈ కుజదోషంలో విషయంలో కొన్ని లగ్నాలకి అసలు కుజదోషమే లేదని చెప్పాడు మహర్షి. వేటికంటే మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుర్మీన లగ్నాలకి ఇవి ఎక్సెప్షన్. ఇవి చూసుకుంటూ మహర్షి చెప్పినటువంటి ఈ అంశాన్ని చూసుకుంటూ కేవలం కుజుడు వల్లే ఇలా జరుగుతుందని చెప్పి అనేటువంటి అపోహ తీసేసుకొని సప్తమ భావం అనే ఒకటి ఉంటుంది. ఏడో అధిపతి ఎలా ఉన్నాడు, ఎందుకంటే రీసెర్చ్ చేయాలి దీని మీద. ఏదైనా సరే ఋషి చెప్పిన విషయం మీద కనీసం ఒక 1000 చాట్లు, 2000 చాట్లు, మినిమం 500 చాట్ల మీద రీసెర్చ్ చేసి ఇది నిజమేనా, దీనికి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉన్నాయా. రూలు ఎక్సెప్షన్ రెండు ఉంటాయండి. మనం ఆ రెండింటిని గమనించి ఏదైనా శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయాలి. ఎక్సెప్షన్స్ ఎన్ని ఉన్నాయి, రూల్స్ ఎన్ని ఉన్నాయి, ఈ రూల్స్ ఈ ఎక్సెప్షన్స్ని అధిగమిస్తుందా, అధిగమించట్లేదా, ఇవన్నీ చూసి మనం చెప్పాలి. కానీ కేవలం కుజుడు సప్తమంలో ఉన్నాడు, కుజు దోషం పనికిరాదని అనకూడదు. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉన్న జాతకాలు చాలామంది హ్యాపీగా మ్యారిటల్ లైఫ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న గొడవలు కామన్ కదండి, అర్థం చేసుకున్న దాని మీద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇలాంటి వాళ్ళకి చేయాలనే కాన్సెప్ట్ కాకుండా పొంతన అంటారు. ఈ పొంతన చూసేటప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉన్నది, చాలామంది తెలియక తారాబలాలు చూసుకుంటారు. అది కాదు, మైండ్ సెట్స్ కలుస్తున్నాయా లేదా, అట్రాక్షన్ ఉందా లేదా, ఇద్దరి మధ్యన అట్రాక్షన్ కలగడానికి గల ప్లానెట్స్ ఏంటి, వీనస్ అండ్ మార్స్ యొక్క కంజంక్షన్స్ ఇవి చూస్ చేయాలి. ఈ కాన్సెప్ట్ కొంతవరకే వర్తిస్తుంది కానీ ఖచ్చితంగా వీళ్ళకే చేయాలని కాదు. ఫస్ట్ వాళ్ళ తత్వం ఏంటి, ఒక మనిషిని చూసి మనం చెప్పొచ్చు. ఒక జాతకం చూసి, ముక్కు మొహం తెలియని జాతకాన్ని చూసి ఈ జాతకుడి యొక్క తత్వం ఏంటి, ఈ జాతకురాలు యొక్క తత్వం ఏంటి, మొండిగా ఉంటారా, కోపంగా ఉంటారా, జాలీగా ఉంటారా, ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అది పెద్ద విషయమే కాదు.